టాలీవుడ్ లో టాప్ స్టార్లుగా కొనసాగుతున్నారు మహేష్, ఎన్టీఆర్. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఒకరి సినిమాలకు మరొకరు విషెస్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే మొట్టమొదటిసారిగా వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ బరిలో నిలవబోతున్నారు. బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతుండగా, ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న స్పైడర్ ను వారం గ్యాప్ లో అంటే 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ పక్కా మాస్ ఎంటర్టైనర్. అభిమానులు జూనియర్ నుంచి కోరుకునే అన్ని రకాల ఎలిమెంట్స్ ని పెట్టి మూవీని తీర్చిదిద్దుతున్నాడు బాబీ. అయితే స్పైడర్ కేవలం ఒక సెక్షన్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్న మూవీ. సో రెండింటినీ పోల్చి చూస్తే జై లవకుశకే ఎక్కువ స్కోప్ ఉందని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. అయితే రెండు పెద్ద సినిమాలు వారం వ్యవధిలో వస్తే కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు భయపడుతున్నారు. ఇంతకు ముందు 2010 దసరాకి వచ్చిన కలేజా ఫ్లాప్ అవగా వారం గ్యాప్ తో రిలీజ్ అయిన బృందావనం హిట్ గా నిలిచింది. మరి ఈ దసరాకి ఎవరి ఫ్యాన్స్ పండగ చేసుకోబోతున్నారో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.